ఏపీలో సంచలనం కలిగించిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గతేడాది మే నెలలోనే ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద అభియోగాలతో ఈసీఐఆర్ నమోదు చేసింది. అందులో 33 మందిని నిందితులుగా చేర్చింది. గతేడాది సెప్టెంబర్లో 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించింది. ఈడీ పెట్టిన కేసులో వైసీపీ తరపున కీలకంగా పనిచేసిన రాజ్ కెసిరెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, జగన్ సీఎంగా ఉన్నప్పుడు సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీతో పాటు ఏపీఎస్ బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ పూర్వ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఏం జరుగుతుందో హాట్ టాపిక్ అవుతోంది.